ఇక అమిత్ షా వర్సెస్ రాహుల్ గాంధీ. అమిత్ షా ఏమంటా ఉన్నాడు, మహిళల హక్కులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అంటుండే. ఇక మహిళల హక్కులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ తీరు మారలేదని విమర్శ. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ కోసం ఉద్దేశించే డీలిమిటేషన్ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో జనాభా 40 లక్షలు దాటింది. ఎస్సీ ఎస్టీ సీట్ల పెంపును అబద్ధపు ప్రచారంతో అడ్డుకుంటున్నాయని వెల్లడి. ఇక్కడ అమిత్ షా చెప్తా ఉన్నాడు. ఇక సో దానికి కౌంటర్గా రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే, రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం. మహిళా రిజర్వేషన్ల చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి. ఈ దాడిని ప్రతిపక్షాలు విజయవంతంగా ఓడించాయి. ఈ బిల్లు ఉద్దేశం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు, దేశ ఎన్నికల స్ట్రక్చర్ను మార్చడానికి చేసిన ప్రయత్నం. ప్రధానికి నిజంగా మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే 2023లో ఆమోదించిన చట్టాన్ని యథాతథంగా తీసుకురండి. ప్రతిపక్షాన్ని దానికి బేషరతుగా మద్దతిస్తాయి. ప్రతిపక్షాలన్నీ దానికి బేషరతుగా మద్దతునిస్తాయి. ఈ రోజు నుంచే రిజర్వేషన్లు అమలయ్యేలా చూద్దాం. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి మహిళా పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన ట్రిక్ను వాడారు. దీన్ని దేశమంతా చూసింది. ఇండియా కూటమి ఆపింది. రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి కూడా నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నించిండు, ఓబీసీలకు స్థానం ఎక్కడా, ఓబీసీలకు స్థానం లేదు, ఎందుకు ఓబీసీలకు అవకాశం కల్పిస్తలేరు అని చెప్పి మాట్లాడిండు. కార్పొరేట్ స్థాయిలో ఒక ఓబీసీ కనపడాడు, ఒక ఆదివాసీ కనపడాడు, ఒక దళిత్ కనపడాడు అని చెప్పి కూడా నిన్న పార్లమెంట్లో మాట్లాడడం చూసినాం. కార్పొరేట్ హాస్పిటల్లో చూసుకున్నా, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో చూసుకున్నా కానీ ఎక్కడ కూడా ఓబీసీలు ఉండరు, దళితులు ఉండరు, ఇక్కడ ఆదివాసులు ఉండరు, ఎవరు ఉండరు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఆ అన్యాయం మీద మాట్లాడిండు. అందరికీ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని చెప్పి కోరడం జరిగింది. సో మరి వాస్తవానికి కూడా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. మరి ఎందుకు మహిళలకు అందులో బీసీ మహిళలకు ఎందుకు మీరు సబ్ కూడా కల్పిస్తలేరు? కారణం ఏంది మరి? అది కదా ప్రశ్నించింది. సో ఏదేమైనా ఈరోజు వాస్తవానికి కూడా ఎన్డీఏ కూటమి మీద ఇండియా కూటమి గెలిచింది. నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ గెలిచిండు ఈరోజు వాస్తవం చెప్పాలంటే.